ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ లేదా రాజకీయ సమీకరణలు మారుతున్న తరుణంలో పార్టీల మధ్య ఫిరాయింపులు సర్వసాధారణం. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఒక భారీ షాక్ తగులుతుందనే వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 5 సీనియర్ నాయకులు త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ వార్త నిజమైతే అది టీడీపీకి కోలుకోలేని దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు ఇప్పుడు ఎందుకు పక్కచూపులు చూస్తున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. గత కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు 5 కీలక నేతలు ఏకకాలంలో పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం చంద్రబాబు వ్యూహాలకు సవాల్గా మారింది. ఈ 5 నేతల్లో ఉత్తరాంధ్రకు చెందిన ఒకరు, కోస్తా ఆంధ్రకు చెందిన 2 మరియు రాయలసీమకు చెందిన 2 ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరంతా కూడా తమ తమ జిల్లాలో బలమైన కేడర్ కలిగిన నేతలు కావడం గమనార్హం. వీరి వెనుక ఉన్న సామాజిక వర్గాల మద్దతు కూడా టీడీపీకి ఎంతో కీలకం. అలాంటి వారు పార్టీని వీడితే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలోకి బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడంలో ద్వారా ఆ పార్టీని మానసికంగా దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ 5 వైసీపీ నేతలతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం వల్లనే వారు మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గడం లేదా భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సీనియర్ నేతలు పార్టీని వీడాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా కొందరు నేతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఈ పరిణామం కేవలం టీడీపీకే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెద్ద మలుపుగా మారవచ్చు. సీనియర్ నాయకులు వెళ్ళిపోవడం వల్ల పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం తగ్గే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ 5 నేతలు వైసీపీ కండువా కప్పుకుంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు కూడా ఇదే బాట పట్టే అవకాశం లేకపోలేదు. టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది. అసంతృప్తి నేతలు బుజ్జగించేందుకు రాయబారులను నడుపుతుంది. కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ 5 నేతలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా ఒక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర మరియు పార్టీ కార్యక్రమాలతో కేడర్ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇలాంటి వార్తలు రాయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోని ఈ వ్యవహారాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 5 నేతలు నిజంగానే వైసీపీలో చేరితే అది ఏపీ రాజకీయాల్లో ఒక భారీ ప్రకంపన అవుతుంది. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.